ట్రైన్లో ఉన్నాను. మీకు ఇప్పుడు నేను మైక్ పెట్టుకొని మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇందాక హాయ్ గైస్, వెల్కమ్ టు ఆంధ్ర కోరడ్ యూట్యూబ్ ఛానల్. అయితే నేను రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. నేను వీడియోస్ తీసినప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుందంటే నాయిస్ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. దానివల్ల చాలామంది నా ఫ్రెండ్స్ కానీ కామెంట్స్ కానీ ఏం పెడుతున్నారంటే సైడ్ నాయిస్ ఎక్కువనే వచ్చేస్తుంది అని అంటున్నారు అనమాట. అయితే నాకు తెలిసిన చాలామంది నా ఫ్రెండ్స్ని అడిగాను అనమాట, ఇలాగా నాయిస్ లేకుండా మంచి మైక్ ఏమైనా ఉంటుందంటే మా ఫ్రెండ్స్ చాలా మైక్లు సజెస్ట్ చేశారు. బట్ వాళ్ళు చేసిన మైక్లన్నీ చాలా ఎక్కువ కాస్ట్లు ఉన్నాయన్నమాట. మన బడ్జెట్ తగ్గట్టుగా నేను ఏం చేశానంటే ఒక మైక్ తీసుకున్నాను. అయితే మ్యాక్ వైర్లెస్ మైక్ అనమాట. 1100 పడింది. నేను ఇప్పటి వరకు దీన్ని చెక్ చేయలేదు. అయితే నేను రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ నాయిస్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి విత్ మైకు వితౌట్ మైకు వీడియో తీసి అప్పుడు వాయిస్ క్యాన్సిలేషన్ ఎంతవరకు తగ్గిస్తుంది అనేది చూద్దాం. అయితే ప్రస్తుతానికి ఇందులో మనకి ఏమేమి ఇచ్చాడో చూద్దాం ఒకసారి. సో గైస్, బాక్స్ అయితే ఓపెన్ చేయగానే ఐఫోన్ పిన్ ఇచ్చాడనమాట. అయితే ఇది 13 మోడల్స్కి యూజ్ అవుతుంది కాబట్టి ప్రత్యేకంగా ఐఫోన్కి సంబంధించి ఇది ఇచ్చాడు, ఈ పిన్ ఇచ్చాడు. అయితే ఇంకా లోపల ఏమన్నా చూద్దాం, పక్కన పెడతాను. లోపల 2 మైకులు ఇచ్చాడనమాట. చూడండి ఒకసారి, 2 మైక్స్ ఉన్నాయి లోపల. ఇది ఒక మైకు, ఇది ఒక మైకు, ఇది రిసీవర్ అనమాట, వాయిస్ రిసీవర్. అయితే ఇది ఇప్పుడు వచ్చిన ఐఫోన్స్ కూడా బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే సిపిన్ ఇస్తారు డైరెక్టర్గా. అయితే ఇప్పుడు ఇది ఎలాగా పెట్టాలని చూపిస్తాను. ఐఫోన్కి అదైతే 13 మోడల్కి అయితే ఖచ్చితంగా ఈ పిన్ ఉండాలి. ఇప్పుడు వచ్చిన సిపిన్స్కి అయితే ఇప్పుడు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదైతే నార్మల్ ఫోన్కి కూడా కనెక్ట్ అవుతుంది. రిసీవర్ ఆన్ చేసిన తర్వాత మైక్ కనెక్ట్ అయితే ప్రస్తుతానికి ఇలా కొట్టుకుంటుంది కదా, వెంటనే కనెక్ట్ అయ్యిందని అర్థం ఏంటంటే గ్రీన్ కలర్ అలాగా లైట్ వెలుగు ఉంటుంది అనమాట. సో మనం ఇవన్నీ యూజ్ చేసుకొని మనం రైల్వే స్టేషన్లో వీడియో చేద్దాం, పదండి. నేను ఇప్పుడు ట్రైన్లో ఉన్నాను. మీకు ట్రైన్లో ఉన్నప్పుడు వీడియో చేస్తానని అన్నాను కదా, చూడండి ఇక్కడ ఎంత నాయిస్ వస్తుందో. ఇప్పుడు నేను మైక్ లేకుండా వీడియో చేస్తాను అనమాట. మైక్ పెట్టుకొని వీడియో చేస్తాను. ఇప్పుడు నేను మైక్ పెట్టుకొని మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇందాక వీడియోకి ఇప్పటికి నాయిస్ క్యాన్సిలేషన్ ఎంతవరకు తగ్గింది అనేది మనం వీడియోలో చూద్దాం. ఒకసారి వీడియోలో చూడండి. అయితే నేను సేమ్ ప్లేస్లో ఉన్నాను. ఇప్పుడు ఇందాక నేను మాట్లాడిన దగ్గరే నేను విత్ మైక్ వితౌట్ మైక్తో వీడియో తీశాను కదా. వితౌట్ మైక్తో వీడియో తీసినప్పుడు బయట ఉన్న నాయిస్తో నా వాయిస్ అనేది సరిగ్గా వినిపించేది కాదు. విత్ మైక్తో తీసినప్పుడు బయట నాయిస్ అనేది బాగా క్లియర్ చేసింది. బట్ కానీ నా ఒరిజినల్ వాయిస్ అయితే రావలేదన్నమాట. ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మైక్ కావాలనుకున్నప్పుడు ట్రై చేయండి, ఎందుకంటే రెండింటికి డిఫరెన్స్ మీరు చూసారు కదా. కొంచెం పర్వాలేదన్నమాట మన బడ్జెట్లో అయితే. ఓకే, బాయ్.